సార్ టైం 5 గంటలకు ఇవ్వాలి, మీకు తెలియదు ఏం లేదు. నా దగ్గర 10 నిమిషాలు. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అన్ని యూనియన్ల జనరల్ సెక్రటరీ, అలాగే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్, బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులకు అందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమావేశాన్ని యాక్చువల్గా నేను నిర్వహిద్దామనుకున్నాను. నరేందర్ భాయ్తో అడిగిన, అన్న ఇది లాస్ట్, దీని తర్వాత మనకు అవకాశం దొరకదు, 8వ తారీఖు ఆడ సబ్మిట్ చేయాల్సింది ఇది లేబర్ కమిషనర్ దగ్గర, ఇది లాస్ట్ ఛాన్స్, ఒక ప్రయత్నం అయితే చేద్దామని నేనంటే నరేందర్ భాయ్ నన్ను అన్నాడు, నువ్వు పెడితే కొంతమంది రారు, నేను ఓపెన్గా చెప్తున్నాను కాబట్టి నేను సురేష్ని అడుగుతాను. సురేష్ని అడుగుతుంటే ఓకే సురేష్ అయితే కొద్దిగా ఇటు అటు 2 బ్యాచ్లను మేనేజ్ చేయగలరు, మరి అడుగు అని చెప్పినాను. సురేష్కు ఈ మీటింగ్ పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ అవకాశము ఇప్పట్లో ఇంకా రాదన్నమాట. ఆల్రెడీ అయితేనేమో ఎలక్షన్ అన్నా జరుగుతుంది, లేదని ఇంకేదైనా జరుగుతుంది, కానీ మళ్ళీ ఈ మీటింగ్ పెట్టుకోవడానికి, ఇలాంటి మీటింగ్ పెట్టుకోవడానికి, అందరు కూర్చొని మాట్లాడడానికి అయితే అవకాశం రాదు. ఇది 100%. సో రెండోది వచ్చేసి, నేను చాలా విషయాలు ఈ ఆర్టీసీ ఏది 2023లో మెర్జింగ్ అయిన విషయం, అలాగే యాక్ట్ 7/2023 గురించి, అసెంబ్లీలో పాస్ అయిన దాని గురించి, గెజిట్లో రిలీజ్ అయిన దాని గురించి, అవన్నీ కూడా నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా, కానీ నాకంటే ముందే నరేందర్ భాయ్ అన్నీ చెప్పిండు కాబట్టి, మళ్ళీ సురేష్ ఏమో నాకు టైం బౌండ్ పెట్టిండు కాబట్టి అవే రిపీట్ చేయకుండా ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో నరేందర్ భాయ్ ఒకటి విషయం చెప్పదు ఏంటంటే, అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పుడు వాళ్ళు క్లియర్గా ఆ బిల్లులో మెన్షన్ చేసేది ఏంటంటే, ఒకవేళ ఆర్టీసీని మెర్జీ చేస్తే కనుక మాకు 3000 కోట్ల ఖర్చు అవుతుంది, అంత ఇంపాక్ట్ పడుతుంది మా మీద అని అన్నా. సంవత్సరాలు 3000 కోట్లు అంటే మరి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం, మనం ఎవరిని విమర్శించడానికి చిన్న క్యాల్కులేషన్ ఏంటంటే, ప్రభుత్వం ప్రతి నెల 300 కోట్లు ఇస్తున్నామని చెప్తూనే ఉన్నారు అందరు, మినిస్టర్ కానీ, మన మేనేజ్మెంట్ కానీ, ఎంపీ గారు అందరు చెప్తున్నారు. 12 మూల 36, 3600 కోట్లు. ఇక్కడ ఇబ్బంది ఏందో నాకు ఇంకా 600 కోట్లు ఇంకా మిగులుతున్నాయి గవర్నమెంట్. సో అలాగే సురేష్ ఒక మాట ఏం చెప్పిండంటే, ఇందాక మాట్లాడినప్పుడు అక్కడ సీఎం గారు ఇంట్లో పోయినప్పుడు ఒకటే అంశం చెప్పిండు, మెర్జింగ్ గురించి రాసియమన్నాడు అనేది వాస్తవం కాదు. సీఎం గారు క్లియర్ కట్గా ఏం చెప్పిండంటే, 3 అంశాలు, 3 విషయాలు మేము ఒప్పుకున్నాం, మా మినిస్టర్స్ కమిటీ ఒప్పుకున్నది. ఆ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, మెర్జింగ్ ఆఫ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇంటూ గవర్నమెంట్, అలాగే యూనియన్ ఎలక్షన్స్, అట్లాగే ఆర్టీఎస్ 21. ఈ 3 అంశాలు మీరు ఇన్ని ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయని నా దృష్టికి కూడా వచ్చింది కాబట్టి, మీకు ఏది ముందు కావాలి? ఆర్టీఎస్ అయితే ఇబ్బంది లేదు, వాళ్ళకు ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు. విషయం వల్ల డిస్కషన్ అంతా, చర్చ అంతా ఏడుందంటే యూనియన్ ఎన్నికల, లేకపోతే మెర్జింగ్ ఆఫ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇంటూ గవర్నమెంట్, ఏదనేది దీని మీదనే నడుస్తుంది ఫస్ట్ నుంచి. సో ఏది ముందు కావాలో ఈ 3 అంశాలు ఆర్డర్లో రాసియమన్నారు సీఎం గారు క్లియర్ కట్. ఆయన అన్నదాని ప్రకారమే చాలా యూనియన్లు ఆర్డర్లో రాసిచ్చిన, ఆర్డర్లో మాకు ఫస్ట్ ఇది కావాలి, సెకండ్ ఇది కావాలి, థర్డ్ ఇది కావాలి. ఈ అన్ని యూనియన్లు రాసిచ్చిందని, ఎండి గారికి రాసిచ్చిందని, మెజార్టీ యూనియన్లు ఏ అంశం గురించి అయితే ప్రయారిటీ బేస్లో రాసిస్తారో దాన్నే నేను ఇంప్లిమెంట్ చేస్తా, మీ కోరిక తప్పక నెరవేర్చుకొని క్లియర్ కట్గా సీఎం గారు ఆ రోజు హామీ ఇచ్చింది. సో అది సురేష్ చెప్తున్నా ఏంటంటే, 3 అంశాల గురించి అడిగిండ్రు. మరి ఎవరు ఏం రాసిచ్చారు, ఏది ముందు కావాలని రాసిచ్చారు అనేది మనం అందరు రాసిచ్చినప్పటికీ కూడా అటు గవర్నమెంట్ కానీ, ఇటు మన ఎంపీ గారు కానీ ఇప్పటి వరకు బయటపెట్టారు. రాసిచ్చినట్టు ఇంప్లిమెంెంట్ చేయాలి కదా. ఎంపీ గారు కూడా బయటపెట్టారు, ఒక మాట కూడా చెప్పట్లేదు, ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. అవి ఇవ్వకపోగా ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మేము ఎన్నికలే పెడుతున్నామని బాంబు వేల్చిందో, అప్పటి నుంచి అందరూ గందరగోళంలో పడుతున్నారు. అన్ని యూనియన్లు, కొన్ని యూనియన్లు ఏమో వర్కర్లు, కొన్ని సంఘాలు, యూనియన్లు గందరగోళంలో పడుతున్నాయి. కొన్ని యూనియన్లు ఏమో హ్యాపీగా వచ్చేసింది మాకు అన్నట్టుగా ఇట్లా ఫీల్ కావడం,
వాళ్ళు డిపోల చుట్టూ తిరగడం, రకరకాల ప్రయత్నాలు. అంటే ఎట్లాగో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ గెలవాలి, గెలిస్తే మాకు ఏమేమి ఉంటుంది అనేది వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. సో ఒకసారి ఈ గెజిట్ వచ్చినాక, మెర్జ్ అయిందని క్లియర్ కట్గా గెజిట్లో రాసినాక, రేపు ఎలక్షన్ పోతున్నామంటే మనం రాసిచ్చినామంటే లేబర్ కమిషనర్కి ఆ గెజిట్ని మనమే కొట్టేసినట్టు. మాకు గెజిట్ అవసరం లేదు, మేము ఎలక్షన్ పోతున్నామని వచ్చిన మెర్జ్ అయిన దాన్ని మనమే కొట్టేసినట్టు. మాకు అవసరం లేదు. ఎట్లయితే కేసీఆర్ గారు గేట్లో పోయేటప్పుడు మీరు అందరితో ట్రాఫిక్చుకోండి, మాకు యూనియన్లు అవసరం లేదు అని ఎట్లయితే చేసిందో, ఇప్పుడు ఇది కూడా అట్లనే అవుతుంది. అంటే మాకు మెర్జింగ్ అవసరం లేదు, మాకు ఎలక్షనే కావాలని మనకై మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ పెద్ద మనిషి చేసుకుని ప్రతి యూనియన్ కూడా ఆలోచించాలి. కొందరు నాతోటి విభేదిస్తుండొచ్చు కొన్ని విషయాలలో, కానీ ఇది ఏంటంటే ఉమ్మడి సమస్య అన్నమాట. అందరూ కార్మికులకు దాదాపు 38,000 మంది కార్మికులకు సంబంధించిన సమస్య కాబట్టి కంపల్సరీ పెద్ద మనిషి చేసుకుని ప్రతి యూనియన్ జనరల్ సెక్రటరీ ఆలోచించి మెర్జింగ్కి ప్రయారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది మెర్జింగ్. ప్రయారిటీ ఏముంది, అక్కడ జీవో ఇచ్చి ఒక అపాయింటెడ్ డేట్ ఇచ్చేసి జీవో ఇస్తే సరిపోతుంది. కొన్ని యూనియన్లు సిఐటి లాగా, సిఐటి సోదరులాగా వాళ్ళు ఏమంటున్నారంటే దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి, దీంట్లో ఏంది ఇదంతా కాదు, ఊరికనే ఏకాఏకిన మెర్జింగ్ అంటే అవుతుందా, దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, కావాలంటే ఏపీకి తీసుకురాకుండా. ఏపీలో మెర్జింగ్ అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ రాత్రికి చేసేసింది. ఆయన మాట ఇచ్చిండు కాబట్టి ఫస్ట్ సైన్ మనదే పెట్టింది. నేను అనుకుంటాను జగన్ గారు ఫస్ట్ సైన్ మనదే పెట్టింది. ఎందుకంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రామిస్ చేసింది, ఊరు తిరిగి ప్రామిస్ చేసింది కాబట్టి మాట నిలబెట్టుకున్నాను. మెర్జ్ చేసేటప్పుడు విధి విధానాలు ఏంటి అని ఆయన ఆలోచించాలి. యూనియన్లు కూడా ఇన్వాల్వ్ కాదు, మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ కాదు, ఎవరు కాదు. సైన్ పెట్టేషన్ అయింది. తర్వాత ఈ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధి విధానాల గురించి 3 సార్లు అమెండ్ చేసుకున్నాం. ఇంకా 30 సార్లు కూడా చేసుకోవచ్చు. సరే ఇది బాగలేదు, దీన్ని అమెండ్ చేయండి అని యూనియన్ వచ్చి ప్రయత్నం చేస్తాం. దీని మీద డెసిషన్ తీసుకోండి, దీన్ని ఇట్లా మార్చండి, లేకపోతే కార్మికులకు అన్యాయం జరుగుతుంది, సంస్థలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఇంకా 4 సార్లు చేసుకోకూడదు అని ఏంటి, రాజ్యాంగమే ఎన్నోసార్లు అమెండ్మెంట్ అవుతుంది. ఈ మన ఆర్టీసీ బిల్లు గురించి. సో దీంట్లో యూనియన్ ఎలక్షన్ అనేది, యూనియన్ ఎలక్షన్ పోతే కనుక మనకై మనం వచ్చిన దాన్ని, జేబులోకి వచ్చిన దాన్ని తీసి బయటపడేయడమే. ఆల్రెడీ వచ్చింది, జేబులోకి వచ్చింది, మనం అనుభవించలేదు కానీ మన జేబులోనే ఉంది. విలీనం అనేది మన జేబులోనే ఉంది. ఉన్నదాన్ని, జేబులో ఉన్నదాన్ని తీసి పడేసినట్టుగా మనకై మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. గవర్నమెంట్ ముందల మీరే పోయింది కదా, ఎలక్షన్ రాసిచ్చారు కదా, నోటీస్ ఇస్తే ఎలక్షన్ పోయినాక మళ్ళీ ఇదే ఎక్కడి. రెండవ అంశం ఏంటంటే ఇదే ఎలక్షను మెర్జ్ చేసిన తర్వాత కుదరదా, మెర్జ్ అయిన తర్వాత ఎలక్షన్ పెట్టుకోవడానికి కుదరదు. మెర్జ్ అయిన తర్వాత యూనియన్ అనేవి ఉండవు, అసోసియేషన్లో కన్వర్ట్ అవుతుంది. అసోసియేషన్లో మారితే కూడా ఎలక్షన్ పెట్టుకోవచ్చు. లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గర ఆఫీసర్స్ అసోసియేషన్ ఎలక్షన్ జరిగింది. అది ఎవరు కండక్ట్ చేసి, ఇదే లేబర్ కమిషనర్ కండక్ట్ చేసి, ఊరికి మన ఆర్టీసీ పెట్టుకున్నది కాదు. లేబర్ కమిషనరే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చి మాట్లాడి పోలింగ్ బూతులు పెట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్ కండక్ట్ చేసేది. రేపు కొద్దిగా మనకి కూడా అసోసియేషన్ అయితే ఇదే సోకాల్డ్ యూనియన్స్ అసోసియేషన్గా గెలవండి, ఎలక్షన్ పెట్టియండి, మనం అందరం సహకరిద్దాం. అదే లేబర్ కమిషనర్ లెటర్ పెడదాం, సొసైటీస్కి ఎలక్షన్ పెట్టండి, గెలవండి, గెలిచిన తర్వాత మీరు ఏం ఎంజాయ్ చేస్తారో చేయండి, దానికి ఏం అభ్యంతరం లేదు కదా. మీకు మెజారిటీ ఉందని ఒక ఫోబియాలో ఉన్నారు, ఉంటే ఉండొచ్చు. మీరు గెలవాలనుకుంటే గెలవండి, గెలిచి ఏమి అనుభవిస్తారో, ఏమి ఎంజాయ్ చేస్తారో, ఎంప్లాయీస్కి ఏం లాభం చేస్తారో చేయండి, వద్దంటలేం కదా. అప్పుడు ఎలక్షన్ పెట్టడానికి కుదరదా? ఇప్పుడే ఎందుకు కొట్లాడుతున్నారు మీరు ఎలక్షన్ పెట్టమని? మెర్జింగ్ కాకముందే ఎందుకు కొట్లాడుతున్నారు, దీనికి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఆత్మవిమర్శ చేసుకొని కొన్ని యూనియన్లు ఆలోచించి ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉంది. సురేష్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, కొన్ని యూనియన్లు ఇక్కడ రాలేదు కాబట్టి ముఖ్యంగా ఇంపార్టెంట్ యూనియన్లు, ముఖ్యంగా ఎంప్లాయీస్ యూనియన్ కానీ అశ్వత్థామ రెడ్డి కానీ, వీళ్ళిద్దరే మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఎక్కువ ఎలక్షన్ ప్రయారిటీ చేయడం, డిపోలు తీయడం, క్యాంపెయినింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడికి టైం కుదరక ఇంకేదైనా కారణాలతో ఇక్కడ రాలేకపోయినప్పటికీ కాల్ చేయండి, ఈ స్పీకర్ ముందు పెట్టండి, మాట్లాడమనండి, అందరికి వినబడుతుంది. మేము ఆడియో రికార్డ్ చేసుకుంటాము,
శతాబ్ రెడ్డికి కాల్ చేయండి, లేకపోతే ఎంప్లాయీస్ యూనియన్ ఆయన కాల్ చేయండి, ఎవరికి ఎదురు వెంకన్న కాల్ చేయండి. అన్న మీరు చెప్పండి, మేము రికార్డ్ చేసుకుంటున్నాం, మీరు ఏం చెప్తారో మీ ఒపీనియన్ చెప్పామని చెప్పండి. రాకపోతే రాకపోయింది, ఇప్పుడు కాదు ఈరోజు. మేము ఇక్కడి నుంచి పోయినాక మేము అందరం మాట్లాడుకుంటాం. మా గ్రూప్ ఏదైతే ఉందో మా గ్రూప్ అంతా కూర్చొని మాట్లాడుకుంటాం, ఆడ ఏదైనా ఒపీనియన్ తీసుకొని అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అనేది ఇది రొటీన్ స్టోరీ అనమాట. పాతకాలంలో గతంలో చాలాసార్లు చూసినాం. ఆ రొటీన్ వద్దు, దానికి భిన్నంగా ఇది నెక్ ఆఫ్ ది మూమెంట్ అన్నమాట. నెక్ ఆఫ్ ది మూమెంట్ ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్ నో తేల్చుకోవాల్సిన సందర్భం ఇది. కాబట్టి కంపల్సరీ అవసరమైతే సురేష్ వాళ్ళకి ఫోన్ చేసి కాల్ చేయించి మాట్లాడిపించి ఆడియో రికార్డు కూడా పక్కన ఫోన్లో రికార్డ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన విషయాలే నేను చెప్తున్నా, ఇక్కడ మాట్లాడిన విషయాలే అందరు కార్మికులకు తెలిసే విధంగా నేను మాట్లాడిన విషయం కూడా వీడియో తీస్తున్నాడు అతను. అందరు కార్మికులకు ఏం మాట్లాడిండ్రు, మీటింగ్ పెట్టారు, ఏం మాట్లాడారు, ఎవరేం చేసారో ప్రతి కార్మికుడు వాట్సాప్లో అడుగుతుంది. మాట్లాడిందే వినిపిస్తాం, వాళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకోండి. కార్మికులకు మనం మాట్లాడింది వినిపిస్తాం, వాళ్ళు డెసిషన్ తీసుకోండి. సో మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికలు రేపు మేము ఇంకా ఈ మధ్య కాలంలో నేను లీగల్ నోటీస్ ఇచ్చిన, ఏది లేబర్ కమిషనర్ కానీ అట్లనే మన ఎండి గారికి కూడా ఇచ్చిన, ఏమని ఇదే విషయంలో ఎన్నికలు ఆపాలి, అలాగే మీటింగ్ చేయాలని లీగల్ నోటీస్ ఇచ్చిన. దానికి కొంత డబ్బు కూడా ఖర్చు అయింది. అయినా కానీ మీకెందుకు చెప్తున్నంటే నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంది. దాదాపు 10,000 ఖర్చు అయితే సగం నరేంద్ర భాయ్ బేర్ చేసిండు, సగం నేను ఇచ్చుకున్నాను. అలాగా అడ్వకేట్ చుట్టూ డ్రాఫ్టింగ్ చేసినాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మనం ఇన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా రేపు పొద్దుగాల 8వ తారీఖు పోయి అందరు రాసిచ్చిరనుకో, రాసిస్తే మేము ఈ లీగల్ నోటీస్ ఇచ్చింది వేస్ట్ అవుతుంది. లేకపోతే అవసరమైతే WPAC ఇంట్రీమ్ ఆర్డర్ తీసుకుందాం, స్టే తీసుకుందామనే ఆలోచన కూడా మాకుంది. దాంట్లో మిగతా యూనియన్లు ఎవరైనా కలిసి వస్తే ఇంకా అందరూ దీనికే కండిషన్ కట్టుబడి ఉంటే కనుక మిగతా యూనియన్లు కలిసి వస్తే దాదాపు ఇదేమో 10,000 తోటి అయిపోయింది. కేసు వేయాలంటే దాదాపు సీనియర్ అడ్వకేట్ 40,000-50,000 అవుతుంది. తల ఇంత కాంట్రిబ్యూషన్ వేసుకుంటే నేను దానికి కూడా రెడీ ఉన్నాను, ఇంట్రీమ్ ఆర్డర్ ఇప్పించడానికి కూడా రెడీ ఉన్నా. మరి దీని గురించి కూడా మరి సభాధ్యక్షులు కానీ సురేష్ కానీ ఆలోచించాలి. అట్లయితేనే ఇది ఆగుతుంది. ఊరికే మనం మీటింగ్లు పెట్టినంత మాత్రాన్ని ఆగదు. రేపు ఒక్కరోజు టైం ఉంది, ఎల్లుండి అందరు రాసిస్తారా ఆగుతారా? అక్కడ కూడా రాసిచ్చేటప్పుడు కూడా ఇంకొక చివరి ప్రయత్నం నేను చెప్తున్నాను. అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అపోజ్ చేసి ఒకవేళ ఇచ్చేవాళ్ళు ఇచ్చినా కానీ అన్ని యూనియన్లు కలిసి వచ్చేటట్టయితేనేమో అందరం కలిసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఒక్కరు కూడా మిస్ కావాలి. లేకపోతే ఇటు కేసు వేయకుండా అక్కడ ఏది ప్రెస్ మీట్ పెట్టి ఏంది డిక్లేర్ చేయకుండా మేము ఎలక్షన్ మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము మీకు సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయమని అక్కడ డిక్లేర్ చేయకుండా ఉంటే ఇంకా ఎవరి ద్వారా ఆగలేదు. ఇక దోస్తాను లేదు, ఇంకా వేరే మార్గం ఏంటి ఉన్నదా? ఏమన్నా మార్గం ఏం లేదు. మనము ఇంత ట్రై చేసినప్పుడు కూడా ఒకరిద్దరు పోయి ఇచ్చిండ్రు అనుకోండి, ఇస్తే చెడిపోయినట్టే. అందరూ ఇస్తేనే చెడిపోయినట్టు కాదు, ఒకరిద్దరు ఇస్తే కూడా చెడిపోయినట్టు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఈ ఎలక్షన్ విషయంలో ఒక్క యూనియన్ ఛాలెంజ్ చేస్తేనే ఇంతవరకు వచ్చింది. అక్కడికి మేము వాట్సాప్ల ద్వారా ఎన్నోసార్లు ఈదురు వెంకన్నకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రిక్వెస్ట్ చేసినాం, ఇంకా ఛాన్స్ ఉంది, అది రిటర్న్ తీసుకుంటే గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు, ఎలక్షన్ పెట్టలేదు అని ఎన్నో రిక్వెస్ట్ లాగా మెసేజ్ పెట్టారు. అయినా కానీ మరి ఆయన ఏది డెసిషన్ తీసుకోలేదు. ఎందుకు అది ఆయన వ్యక్తిగా మనకు అనవసరం. మనమైతే అడిగినాం. ఇప్పటికి కూడా ఇది లాస్ట్ ఛాన్స్ అన్నాం. అప్పుడేమో రిటర్న్ తీసుకోమంటే తీసుకోకపోవడం వల్ల 9/6/2026 రోజున ఈదురు వెంకన్నకు లేబర్ కమిషనర్ అన్ని యూనియన్లకు పేపర్లు వచ్చింది, తెలిసిందంతా నిన్న మొన్న మనకు తెలిసింది. కానీ 9/6/26 రోజునే ఈదురు వెంకన్నకు ఈ ఎలక్షన్ పెడుతున్నాము. నీ రిక్వెస్ట్ మేరకు, నువ్వు ఇచ్చిన అప్లికేషన్ మేరకు, నువ్వు ఛాలెంజ్ చేసిన మేరకు మేము ఎలక్షన్ పెడుతున్నామని 9/6/26 రోజున ఈదురు వెంకన్నకు లెటర్ పోయింది. లెటర్ పోతే ఆ లెటరు జేఎస్లో ఉన్న మిగతా యూనియన్లకు అన్ని చెప్పండి, మాకు చెప్పకపోతే మేము నాన్ జేఎస్, మేము బయట ఉన్నాం, మీరైతే లోపల ఉన్నారు. లోపల ఉన్నప్పుడు ఇట్లా లెటర్ వచ్చింది సురేష్, మరి ఏం చేద్దాం? ఆ యూనియన్లు ఏం చేద్దామని మీరైనా డిస్కస్ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? ఆ లెటర్ వచ్చిన సంగతి మీ జేఎస్ నాయకులకు చెప్పిందా? చెప్పలేదు. ఎందుకు దాచిపెట్టి? నేను అడిగితేనేమో ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్నట్టుగా నన్ను తీవ్రవాదిలాగా పరిగణిస్తారు ఆర్టీసీ.
ఏదైనా ఉన్నది మాట్లాడితే తీవ్రవాదులు పరిగణిస్తారు. మీతో మాట్లాడి డెసిషన్ తీసుకోవాలి కదా. అది వచ్చిన లెటర్ ఎందుకు దాచిపెట్టింది? మేము మన లీగల్గా మూవ్ అయ్యే ప్రయత్నంలో కోర్టు చుట్టూ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఆ కాగితం ఈ కాగితం తీసుకుంటే ఆ కాగితం దొరుకుతుంది. అంటే 9/6/26 నుంచి నీకు యు ఆర్ వెల్ అవేర్ దట్ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. అది నువ్వు ఛాలెంజ్ చేసిన లెటర్ బేస్ చేసుకునే పెడుతున్నారు అనేది నీకు తెలుసు. నేను వ్యక్తిగతంగా విమర్శిస్తాను. ఇది ఒక యూనియన్గా అడుగుతున్నా, అతన్ని యూనియన్గానే భావిస్తూ అడుగుతున్నా. మొన్న కూడా ఒక మెసేజ్ పెట్టిన, విజ్ఞప్తి చేస్తున్నా, నమస్తే పెట్టి కూడా చెప్పినాను. ఇప్పటికైనా అవకాశం ఉంది, మరొకసారి ఆలోచించండి. ఇప్పటివరకు చేయలేదు, ఇవాళ మీటింగ్ వస్తాడని రాలేదు. సో నా రిక్వెస్ట్ మళ్ళొకసారి ఏంటంటే, ముఖ్యంగా ఈదురు వెంకన్న అలాగే అశ్వత్థామరెడ్డి ఇద్దరు కూడా మీరు మనసు పెద్ద చేసుకోండి. ఎందుకంటే ముందు ఉరికేది మీరే ఉరుకుతుంది. మిగతా వాళ్ళు అంతగానో మీ అంత ముందు ఎవరు ఉరుకుతలేదు. ఆడోటి ఇద్దరు మలేషియా కూడా వేస్తున్నాం. అయితే ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని మీరు డ్రాప్ అవుట్ అయ్యి అన్ని యూనియన్లతో కలిసి మీరు కోర్టుకు పోదామా, ఏంది స్టే తీసుకొద్దామా, లేకపోతే డబ్ల్యూపీ చేద్దామా, లేకపోతే అందరం పోయి స్టేట్ అవై ఇప్పుడు సాజిదా ఎవరు అన్నారు, అందరం పోయి రాసిద్దాం. అయ్యా నువ్వు ఎలక్షన్ పెట్టాను అని మాకు ఇష్టం లేదు నాయన, నీకు దండం పెట్టాను అని కమిషనర్ ఒకటే రిప్రజెంటేషన్ మీద ఒకే రిప్రజెంటేషన్ నేను టైప్ చేసుకురామన్నా చేసుకొస్తాను. అటు కోర్టుకు పోవడానికి కానీ ఇటు లేబర్ కమిషనర్ ఇవ్వడానికి కానీ ఒకటే రిప్రజెంటేషన్ తయారు చేస్తాం. అన్ని యూనియన్లు సంతకాలు పెడతాం.